హే గాయ్స్, వెల్కమ్ టు ఏంజల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి శిల్పారామంలో ప్రజెంట్ ఏవేవి షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి, షాపింగ్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయో నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ శిల్పారామం లోపల విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా పార్ట్ 1 వీడియోలో చూపించాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం శిల్పారామంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో అన్నీ కూడా షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. రైట్ సైడ్లో నడుచుకుంటూ వస్తే మనకి విలేజ్ మ్యూజియం కనిపిస్తుంది. ఆ విలేజ్ మ్యూజియం ఆపోజిట్లోనే మనకి ఈ సిరామిక్కి సంబంధించిన అన్నీ కూడా స్టాల్స్ పెట్టుకొని ఉంటారనమాట. ఈ సిరామిక్ అన్నీ కూడా అక్కడే. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్రైజెస్ మాత్రం మీరు బార్గింగ్ చేసుకోవాలి. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి శిల్పారామంలో బయట కన్నా కూడా. మీరు బార్గింగ్ చేసుకొని ఆ ప్రైస్ దానికి వర్తా లేదా మీరు ఆలోచించుకొని ఇక్కడ ఐటమ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా మినీ టీ కప్స్, అవైతే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు చూడడానికి క్యూట్గా చాలా బాగా అనిపించాయి. ఈ సిరామిక్ ఐటమ్స్తో పాటు ఇక్కడ క్లే పాట్స్, వాటర్ బాటిల్స్, బౌల్స్, కప్స్ ఇవి కూడా ఉన్నాయి అన్నమాట. క్లే పాట్స్ అయితే విత్ హ్యాండిల్ ఉన్నాయైతే స్టార్టింగ్ ప్రైస్ 1200 చెప్పారు. వితౌట్ హ్యాండిల్ ఉన్నాయైతే స్టార్టింగ్ ప్రైస్ 700 చెప్పారు. నాకైతే లిటిల్ బిట్ హై అనిపించింది ప్రైస్. బార్గింగ్ చేస్తే ఇంకొంచెం తగ్గిస్తుండొచ్చు, కానీ బార్గింగ్ చేయడం బాగా తెలిసిన వాళ్ళకైతే బార్గింగ్ చేసి ఆ ఐటమ్ని అయితే తీసుకోవచ్చు. ఆ ఐటెంకి ఎంత ప్రైస్ వర్త్ అనిపిస్తుందో వాళ్ళకైతే ఐడియా ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళకైతే ఇక్కడ బార్గెన్ చేసి తీసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్రైజెస్ మాత్రం లిటిల్ బిట్ హై అనిపిస్తున్నాయి. ఒక రో మొత్తం కూడా ఈ సిరామిక్వి స్టాల్స్ వేసుకొని కూర్చొని ఉన్నారు. అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ కూడా చేయొచ్చు. అన్నీ ఒకే దగ్గర దొరికిపోతాయి అన్నమాట. అక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి క్లే బౌల్స్, పాట్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నమాట. వాటర్ బాటిల్ వచ్చేసి ఈచ్ వన్ 400 చెప్పారు స్టార్టింగ్ ప్రైస్. బౌల్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ చెప్పారు స్టార్టింగ్ ప్రైస్. ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ కొంచెం ముందుకలా రాగానే మనకి ఇంకా వరుసన స్టాల్స్ అన్నీ కూడా ఈ వుడ్ వర్క్ మిర్రర్వే కనిపిస్తాయి. ఇవి కూడా సేమ్ అలానే లైన్ వైజ్గా పెట్టుకొని ఉన్నారు స్టాల్స్ వేసుకొని. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ. క్వాలిటీకి పేరు పెట్టే పనే లేదు. ప్రైజెస్ అయితే మాత్రం హైయే ఉంటాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. చూడండి, నేను ఇక్కడైతే ప్రైస్ ఏం అడగలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బార్గింగ్ చేసి తీసుకోవచ్చు. అన్నీ కూడా డెకోర్కి సంబంధించినవి. గిఫ్ట్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి అండ్ హోమ్ డెకోర్కి కూడా చాలా బాగుంటాయి అవి. దానికి ఆపోజిట్లోనే అలా డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్, కర్టెన్స్ అలా పెట్టుకొని ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ వుడ్తో చేసిన ఐటమ్స్, చాలా బాగున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా డెకోర్ పీస్లు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. మన వాల్ డెకోర్కి చాలా బాగుంటాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా చాలా బాగుంటాయి. చూడండి, క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ. దాని పక్కనే మనకి అక్కడ కనిపిస్తుంది కదా జ్యువెలరీ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అలా అనమాట. దాని పక్కనే క్లాతింగ్ స్టోర్ అయితే ఉంది.
చూడండి ఇవన్నీ కూడా కలంకారీ ప్రింటెడ్లో అనమాట. ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, స్టోన్ జ్యువెలరీ. అక్కడే దాని పక్కన కనిపించే అన్నీ కూడా మంచి ప్రింటెడ్లో బెడ్షీట్స్, కర్టెన్స్, షాల్స్ అలా అనమాట. తర్వాత దాని పక్కన మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్యాంబూ బాస్కెట్స్, ఇలాంటివన్నీ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, ప్రైజెస్ అయితే హైయే ఉంటాయి. సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు బార్గింగ్ చేసి తీసుకోవచ్చు. దాని పక్కనే కూడా ఇంకొక స్టాల్స్ అయితే ఉన్నాయి, సేమ్ హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ నారాయణపేట్ కలంకారీ ప్రింటెడ్వి డ్రెస్సెస్, శారీస్, మెటీరియల్స్ ఇవైతే ఉన్నాయి. నారాయణపేట్ శారీ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజే 1500 చెప్పారు. దాని పక్కనే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా విగ్రహాలు, ఇవి అగరబత్తులు అండ్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు బార్గెన్ చేసి. శిల్పారామంలో ఏది తీసుకోవాలన్నా సరే మెయిన్ బార్గెన్ చేయడం వచ్చి ఉండాలి. ఆ ప్రైజ్ దానికి వర్తా కాదా అని వాళ్ళకి తెలిసి ఉంటే తీసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా దేవుడివి మండపాలు, ఇక్కడ జ్యువెలరీ అంతా కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ. కాటన్ డ్రెస్ మెటీరియల్స్, మిర్రర్ వర్క్ డ్రెస్సెస్, కుర్తాస్, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. వాటి పక్కనే హ్యాండ్ బ్యాగ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ మెన్స్ కుర్తాస్ అయితే మొత్తం కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ అన్నమాట. వాటికి ఆపోజిట్లోనే ఒడిస్సా పటచిత్ర పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చూడ్డానికి. ప్రైస్ అయితే నేను అక్కడ అడగలేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రైస్ అడిగి తీసుకోవచ్చు. శిల్పారామంలో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా హ్యాండీక్రాఫ్టెడే ఉంటాయి. సో కొంచెం ఎవరైనా సరే డిఫరెంట్గా షాపింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు శిల్పారామంకి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకొని వెళ్ళచ్చు. మనకి బయట దొరకని కొన్ని యూనిక్ ఐటమ్స్ కూడా శిల్పారామంలో మనకి దొరికిపోతాయి. సో అలా సరదాగా ఫ్యామిలీతో వచ్చి షాపింగ్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తున్న ఈ స్టాల్స్లో అన్నీ కూడా కలంకారీ ప్రింటెడ్ స్కర్ట్స్, టాప్స్, ఇవి కూడా హ్యాండీక్రాఫ్టెడ్ వేను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇలా ఓపెన్ ప్లేస్లోనే ఇలా క్లే పాట్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని కనిపిస్తారు అన్నమాట. చూడండి వీళ్ళ దగ్గర కూడా క్లే పాట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300 చెప్పారు. ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారా కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్గా ఎవరైతే షాపింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళి శిల్పారామంలో షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ శిల్పారామంలో ఉన్న షాపింగ్ స్టాల్స్ అన్నీ కూడా ఇవేను. షాపింగ్ స్టాల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. శిల్పారామంలో విజిటింగ్ ప్లేసెస్ చూడాలి అని అనుకునే వాళ్ళైతే పార్ట్ 1 వీడియోకి వెళ్ళి చూడండి. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.